చిన్న తప్పిదమైన పెద్ద ప్రళయం తెచ్చిపెడుతుంది. చిన్న లోపమైన పెద్ద ప్రభావం చూపుతుంది. వైద్యం విషయంలో అయితే ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. జిల్లాలోనే రెండో పెద్ద ఆసుపత్రిగా కీర్తి ప్రతిష్టలు గడించిన ధన్వంతరి వారసులు దరిదాపులు లేకపోవడంతో ఈ ప్రతిష్ట కాస్త అప్రతిష్టగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా అదేదో సామెత మాదిరి వైద్యుల కొరత శేన్లా పట్టి పీడిస్తోంది. దీంతో ఆడబిడ్డలు వైద్య సాయానికి నోచుకోక అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. మనిషికి కావలసిన మౌలిక సదుపాయాలు కూడు గూడు దుస్తులు విద్య వైద్యం. ఇందులో వైద్యం ప్రాధాన్యం అంతా ఇంతా కాదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో అందరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల ద్వారా రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. అయితే ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు లేక పేదవారికి వైద్యం అందకుండా పోతోంది. దీంతో ఎందరో పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద ఆసుపత్రి ఉట్నూరు 100 పడకల ఆసుపత్రి. ఉట్నూరు కేంద్రంగా ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిని తొలుత నిర్మించింది. 2018లో ఈ ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్గా చేశారు. 2023లో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం బాగానే ఉన్నా సరిపడా వైద్య సిబ్బంది నియామక చర్యలను మాత్రం ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో సరైన వైద్యం అందక ఎందరో సతమతమవుతున్నారు. మరెందరో రోగులు వైద్య సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉట్నూరులో 100 పడకలతో నిర్మించారు. కానీ అట్టి హాస్పిటల్లో సరైనటువంటి స్టాఫ్స్ లేదు, ఎక్విప్మెంట్స్ లేదు. అలాగే సుదూర ప్రాంతాల నుండి గిరిజనేతరులు అమాయక ప్రజలు హాస్పిటల్లోకి వస్తే ఇక్కడ ప్రతి చిన్న సమస్య ఉన్నా కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడికి వెళ్ళి ఇమీడియట్లీగా రిఫర్ రాసేయడం. ఇక్కడికి వెళ్ళి ఆదిలాబాద్కి 55 కిలోమీటర్లు అవుతుంది. త్వరగా స్టాఫ్ని నియమించి పేదలను గిరిజనులను ఆదుకుంటారని చెప్పి ఈ పేదవాళ్ళ తరపున మా విన్నపం చేస్తున్నాం ప్రభుత్వానికి. వైద్యులు వైద్య సిబ్బంది కొరత వల్ల వైద్య సాయం అందకపోవడం ఒక ఎత్తైతే, హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందువల్ల అవి నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. ఈ పెద్ద ఆసుపత్రిలో 60 మంది వైద్యులు సేవలు అందించాల్సి ఉంది. అయితే కేవలం 13 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇందులో సమయపాలన పాటించని వారు, గైర్హాజరయ్యేవారు చాలామంది ఉన్నారని, సిన్సియర్గా వైద్య సేవలు అందించేది ఒకరిద్దరు డాక్టర్లే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గిరిజనులకు అందరికి సంబంధించిన పెద్ద ఆసుపత్రి ఇదే, కానీ కనీస సదుపాయాలు లేదు. ఒక డాక్టర్ ఉన్నాడు, సీనియర్ డాక్టర్ లేరు, ఒక సర్జరీ చేసింది లేదు, డయాలసిస్ సెంటర్ ఉంది, కస్టడీ సెంటర్ ఉంది, ప్రతి ఉంది, కానీ సిబ్బంది లేదు, నర్సులు లేరు. ఇక్కడికి చిన్న ప్రమాదం అయినా ఇక్కడ నుంచి పేషెంట్ ని హైదరాబాద్ రిఫర్ చేస్తారు. మార్గ మధ్యంలో ఎంతో మంది చనిపోయిన సందర్భాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కనుక రోడ్డు సౌకర్యాలు లిక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవనం సాగిస్తున్నాం. ఎప్పటికైనా కానీ పెద్దలు స్పందించాలా, సమస్యలు పరిష్కరించాలా. ఆసిఫాబాద్ జిల్లా నుంచి సైతం ఎందరో రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ స్పెషలిస్టు డాక్టర్లు లేకపోవడంతో వారిని ఆదిలాబాద్ రిమ్స్కు రిఫర్ చేస్తున్నారు. సీరియస్ కండిషన్లో ఉన్న రోగులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తూ ఉండగా ఎందరో రోగులు మార్గమధ్యలోనే మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి నిరుపేద రోగులపై కనికరం చూపించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఉట్నూరు ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందించే డాక్టర్లను, స్పెషలిస్టు వైద్యులను నియమించాలని రోగులు వేడుకుంటున్నారు.